హలో అందరికీ. ఈ వీడియోలో మనం శ్రీ అఖిలాండేశ్వరి టెంపుల్ అండ్ శ్రీరంగనాథ స్వామి టెంపుల్కి మనం రెండు కవర్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే బస్ స్టాండ్లో ఉన్నాం. మనం నైట్ బస్ స్టాండ్కి వచ్చాము. బస్ స్టాండ్ నుంచి ఒక బస్సు ఎక్కితే డైరెక్ట్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే బస్ స్టాండ్లో ఉన్నాం. మనం తిరుచి బస్ స్టాండ్ అంటారు ఇక్కడ లోకల్స్ ఈ బస్ స్టాండ్ని. ఇక్కడ నుంచి సింగిల్ బస్ ఎక్కితే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఏమైనా తినేసి తాగేసి మన రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ బస్ స్టాండ్లోనే హాట్ బాదం పాలు అనేది చాలా ఫేమస్ అన్నట్టు. అక్కడ చాలా బాగుంటుంది అనుకో లోకల్స్ చెప్పారు. సో ట్రై చేద్దామని 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇన్కేస్ తిరుచినాపల్లి బస్ స్టాండ్కి వెళ్తే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఈ నైట్ స్టే కూడా బస్ స్టాండ్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నా. సో రేపు మార్నింగ్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఓకే, సీ యూ. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. సో ఒక కాఫీ అయితే తీసుకున్నాను. ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్నాను నేను. కాఫీ చూసారు ఇక్కడ ఎలా ఇచ్చారో, ఒక కప్పులో పాలు పోసి ఇంకో కప్పులో కాఫీ ఇచ్చారు. మనం రెండు మిక్స్ చేసుకుని తాగాలన్నట్టు. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు పక్కనే ఉంటుంది, ట్రై చేయండి. ఇక్కడైతే లోకల్స్ నాకు ఏం చెప్పారంటే, మనం శ్రీరంగనాథ స్వామి టెంపుల్ విజిట్ చేసే కన్నా ముందు పక్కనే అఖిలాండేశ్వరి టెంపుల్ అనేది ఉంటుంది. ఆ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మనం శ్రీరంగనాథ స్వామి టెంపుల్ విజిట్ చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు. సో మనం అలానే ఫస్ట్ అఖిలాండేశ్వరి టెంపుల్కి వెళ్దాం. అఖిలాండేశ్వరి టెంపుల్లో వచ్చేసి శివుడు అండ్ యాజ్ వెల్ యాజ్ కనకమాత దుర్గా ఇద్దరు దేవుళ్ళు అయితే ఉంటారు. సో ఒకసారి చూద్దాం. మనం ఆ రూట్లోనే ఉన్నాం. ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను, చూడండి. అది కనపడుతుంది, అదే టెంపుల్. దుర్గామాత అండ్ శివ 2 గాడ్స్ అయితే ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకొని మనం నెక్స్ట్ శ్రీరంగ టెంపుల్కి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మన చెప్పులకి మన చెప్పులు పెట్టుకొని మనమే టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ శ్రీ అఖిలాండేశ్వరి టెంపుల్ ఎంట్రన్స్. శ్రీ అఖిలాండేశ్వరి టెంపుల్ ఇది అన్న ఓకే చాతుల్లే into the temple. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ అయితే. ఫ్యాంటాస్టిక్, చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్.
ఈ టెంపుల్లో కెమెరా అలౌ చేశారు. సో మ్యాక్సిమం మీకు టెంపుల్లో ఉన్న మొత్తం కవర్ చేశాను. టెంపుల్ అయితే చాలా బాగుంది. వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. శ్రీ అఖిలాండేశ్వర టెంపుల్ ఇది. అఖిలాండేశ్వర టెంపుల్ అయితే చూసేసాం. ఇప్పుడు నెక్స్ట్ మన శ్రీరంగనాథ స్వామి మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. నాకు ఆకలిగా అనిపించి మార్నింగ్ టిఫిన్ చేసేసి టెంపుల్కి అయితే వెళ్దాం. ఈ గోపురం వచ్చేసి ఇండియాలోనే ది బిగ్గెస్ట్ గోపురం, శ్రీ రంగనాథ స్వామి గోపురం. ఈ టెంపుల్ చాలా పెద్దది. శ్రీరంగనాథ స్వామి మెయిన్ గోపురం ఉంది కదా, దాని నుంచి ఇంకా లోపల ఇంకో 6 గోపురాలు ఉంటాయి. మినీ ఊరే ఉంది టెంపుల్లో. మెయిన్ టెంపుల్. ఇక్కడ అందరూ ఏనుగు డబ్బులు ఇచ్చి తల మీద అలా పెట్టించుకుంటున్నాను. నేను పెట్టించుకున్నాను, చాలా బాగుంది. అదిరిపోయింది.
కోకోనట్ చూడండి కింద కూడా కట్ చేశాడు. చాలా పెద్ద కోకోనట్ 60 రూపాయలు కింద కూడా కట్ చేశాడు చూడండి. వెల్కమ్ టు ది శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. దిస్ ఈజ్ శ్రీ విష్ణుమూర్తి ఫస్ట్ విష్ణుమూర్తి టెంపుల్ ఇన్ ఇండియా. టెంపుల్ దర్శనం టికెట్ కూడా తీసేసుకున్నాము. చలో ఇంకా విష్ణుమూర్తిని చూద్దాం. ఇప్పుడు కళ్ళు చెదిరిపోయేలా దర్శనం అయిపోయింది. చాలా బాగుంది దర్శనం అయితే, చాలా బాగుంది. టెంపుల్ ఇక్కడ సరిగ్గా చూస్తే మీకు గోల్డెన్ గోపురం కనపడుతుంది, సరిగ్గా చూడండి. అది గోపురం బంగారు గోపురం పైన మొత్తం, అది మొత్తం గోల్డ్. అసలు చాలా పవర్ఫుల్. గంట కొడతామంటే enthusiasm, that interest, it should come here. Yes. Not by force. Yes. Communication is not all about the grammar and spelling. Nothing. Only one-to-one. One-to-one. The conversation we should have to carry. I want to communicate, you understand. Yeah. Whatever you understand, you communicate. Yes. The matter is finished. Yeah. Amma temple. మనం ఇప్పుడు పోయం రాస్తామా ఏమి the matter which we have to convey it. Yes.
ఎక్స్ప్రెస్ మీ. ఈ టెంపుల్ శ్రీరంగనాథ స్వామి టెంపుల్లో కూడా కెమెరా అలో చేశారు. సో మ్యాక్సిమం అంతా కవర్ చేశారు టెంపుల్ గురించి. ఇది వచ్చేసి టెంపుల్లో ఉండే పాండ్ చాలా బాగుంది. సో చూడండి, వీడియో మొత్తం చాలా బాగా వచ్చింది. మీరు ఇంకేస్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటే ఈ వీడియో చూసి వెళ్తే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఈ వీడియో. మేము పిలిచి మరి ప్రసాదం పెడుతున్నారు అందరికీ. గాడ్ గిఫ్టెడ్ ప్రసాదం. నేను టెంపుల్లో ఉన్నాను, ఎక్కడున్నాను అనేది క్లారిటీగా తెలియదు. సో ఎవరో ఒకటి కనుక్కుందాం. ఎక్కడ పోతాం, టెంపుల్లోనే ఉన్నాం కదా. ఇసుక కాలుతుంది బ్రో. మెయిన్ గోపురం ఆడుంది. వచ్చేసి ఇంకో టెంపుల్. ఈ టెంపుల్ లోపలే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 5-6 టెంపుల్స్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకో టెంపుల్, శ్రీరంగనాథ టెంపుల్లోనే ఇంకో టెంపుల్. ఇది టెంపుల్ విజిట్ చేస్తాము. ఇంకా అన్నీ అన్నీ వెళ్ళాం. ఈ టెంపుల్ లోపల ఏ టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ చూసేసాం మనం. ఇప్పుడు అన్నదానంకి వెళ్దాం. అడుగుదాం. అన్నదానం నేను ఎందాడు చూసిన లాకెట్ బాగుంది. అది వచ్చేసి 30 రూపీస్. పర్లేదని నేను అనుకున్నాను, బట్ అడిగాను బ్లాక్ కలర్ అయిపోద్ది అంటే అవును 1 డేలో 2 డేస్లో బ్లాక్ కలర్గా అయిపోద్ది అన్నాడు. సో ఇంకెందుకు తీసుకోవడం వేస్ట్ అనేసి తీసుకోలేదు. సో ఇంకా అన్నదానం ఎక్కడ ఉంది? చలో అన్నదానానికి వెళ్దాం. అన్నదానం ఇదే అన్నమాట. అన్నదానం వచ్చేసి ఓహో, లోపల నుంచి ఎంత పెద్ద హాల్ ఉంది. ఓకే, భోజనం తినేసం అయిపోయింది. తినేయడం అయిపోయింది. భోజనం అయితే చాలా బాగుంది. ఇక్కడ కనుక మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి జ్యూస్. ఇక్కడ 28 రూపీస్కి సపోటా జ్యూస్ గ్లాస్ నిండి ఇచ్చాడు. జస్ట్ టెంపుల్ ఉందా, టెంపుల్ పక్కనే ఉంటుంది ఇది. టేస్ట్ కూడా సరిపోయింది. పక్కా ట్రై చేయండి. ఓకే, ఇంకా బాయ్. ఫైనల్లీ శ్రీరంగనాథ టెంపుల్ కూడా కంప్లీటెడ్.